ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఇన్ని రోజుల నుంచి మనము ఒక్కొక్క చిన్న చిన్న స్టోరీలు తీసుకొని పిల్లలకి వాళ్ళకి మంచి చెడుకి వీలుగా కలిగేలాగా తల్లులు చెప్పే విధంగా మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఈరోజు ఇంకొక టాపిక్ అండి, ఏంటంటే పెద్దవాళ్ళకి, ముఖ్యంగా పెళ్లి చేసి పంపించేసే ఆడపిల్లకి కావచ్చు, మగపిల్లాడికి కావచ్చు, ఇక్కడ నేను ఇద్దరు పేర్లు చెప్తున్నానండి. తల్లిదండ్రులు అసలు ఏ విధంగా నేర్పించాలి? ఒక కొత్త అమ్మాయి మన ఇంట్లోకి వస్తున్నా, లేకుంటే మన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్తున్నా కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇష్యూస్ అంటే పుట్టింట్లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, మెట్టినింటికి వెళ్ళిన తర్వాత రకరకాల కారణాలు కావచ్చు, అది విడిపోయే వరకు అంటే చాలా తక్కువ సమయంలోనే వితిన్ 6 months లోపలే వాళ్ళతో మేము వేగలేకపోతున్నాం, లేకుంటే స్వభావాలు కలవట్లేదని రకరకాలుగా పెట్టుకొని విడిపోయే జంటలు కోకొల్లలుగా చూస్తున్నాం మనం. ఇది మనము కంపాటబిలిటీ లేదు అని చెప్తారు. అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. కొత్త పదం అడ్జస్ట్ అవ్వలేకపోవడం, కంపాటబిలిటీ లేకపోవడం అంటే అంటే అది వాళ్ళకి తెలిసి తెలియక జరుగుతుందా, లేకపోతే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసే పద్ధతులు, రిసీవ్ చేసుకునే విధానం, అవి మనం నేర్పించలేకపోతున్నామా? అన్నీ ఈ మొత్తం కారణాలే. కర్ణుడి చావుకి 10 కారణాలు ఉన్నట్టుగా ఈ అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వలేకపోవడానికి లేదా అబ్బాయిలు వేగలేకపోవడానికి కారణం చాలా ఉన్నాయి దానికి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఇద్దరే అమ్మాయిలు ఉన్నారనుకుందాం. అంటే ముందు అమ్మాయిల వైపు మాట్లాడదాం. ఓ తల్లి తండ్రి, ఓ 2 అమ్మాయిలు ఉన్నారు. ఈ 2 ఆడపిల్లలే ఉంటే సాధారణంగా పిల్లలకి అన్నీ సాగుతాయి. ఎంత చిన్న ఇంట్లో అయినా మా ఇంట్లో ఉండే పనిచేసే అమ్మాయితో సహా పిల్లలకి అన్నీ జరుపుతారు. ఇద్దరే పిల్లలు కదా అని మ్యాక్సిమం చదివిస్తారు. బాగా చదివించడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ కాలేజీ, ఇక్కడికి మంచి మంచి కాలేజీలో పెడతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయించేస్తారు. పైగా ఇంట్లో జరిగే ప్రతి వ్యవహారంలోనూ పిల్లల ఛాయిస్ ఉండేలాగా చేస్తారు. ఇది తప్పని నేను చెప్పటం లేదు, సాధారణంగా జరిగే క్రియ చెప్తున్నా. అన్ని ఛాయిస్లు పిల్లలవే. నాన్న ఏ షర్ట్ తీసుకోవాలి, అమ్మే చీర కట్టుకోవాలి కూడా పిల్లలే చెప్తారు. ఇంట్లో కొనుక్కునే వస్తువులు అమ్మా నాన్నల కంటే పిల్లల ఛాయిస్లు హెచ్చుగా నడుస్తాయి. అక్కడి నుంచి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకేం పనులు పాటలు పెద్దగా పెద్దగా పని ఏం చేస్తారు? పిల్ల పొద్దున పరిగిపోయి. ఇప్పుడు చదువు విద్యా విధానం కూడా అలాగే ఉంది కదా. పరిగెత్తాలి, కాలేజీలకు పరిగెత్తాలి, స్కూళ్ళకి పరిగెత్తాలి, బోళ్ళని వర్కులు, ప్రాజెక్టులు. పాత రోజుల్లో చదివే చదువులు కావు కదా. ఇప్పుడంతా ఇది కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి ప్రతి వాళ్ళకి, లేకపోతే కుదరదు. ఇంత కాంపిటీషను, ఇంత రన్నింగ్ రేసు, ఈ ర్యాట్ రేసుల్లో పడి ఈ అమ్మాయిలు తమకు కావాల్సింది తీసుకోవడం తప్పిస్తే ఎదుటి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి అనే ధోరణిలో పెరగట్లేదు ఇప్పుడు. దీనికి కారణం వాళ్ళింట్లో కూడా పెద్దవాళ్ళు ఎవ్వరూ లేకపోవటము, కుటుంబాలు ఏదైనా ఫంక్షన్లప్పుడు కలవటం, పార్టీస్ అలా కలవడమే తప్పిస్తే దైనందిన జీవితంలో వీళ్ళు అడ్జస్ట్ అవ్వవలసిన అవసరం, వాళ్ళ కోసం వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ ఎవరి కోసమైనా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఆడపిల్లలకి ఉండట్లేదు. ఒక పాయింట్. మగపిల్లల్ని తీసుకుందాం. మగపిల్లలు కూడా 15-18 ఏళ్ళు వచ్చేదాకా తల్లులే అన్న నోట్లో పెట్టి చేస్తున్నారు. అన్న నోట్లో పెడదాం, నేను కూడా చేస్తాను జయ. అందులో అబద్ధం ఏమీ బయాస్గా చెప్పాల్సింది ఏం లేదు. నేను కూడా చేస్తాను. మా చిన్న అబ్బాయికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం కలిపి నోట్లో పెట్టేస్తాను నేను ఇప్పటికీ. అయితే ఎలా ఉంటుందంటే, ఇద్దరే పిల్లలు, ఓ పిల్లాడు లేడు, రెండో పిల్లాడు నాడు, టైం అయిపోతుంది, వాడు తొందరగా వెళ్ళాలి, ఏదో రకంగా ఇట్లా పిల్లలకి నోట్లో అన్నాలు పెట్టి ఈ పిల్లలు తల్లి చుట్టూతా తిరిగే రకంగా ఉంటారు. ఇద్దరే పిల్లలు, ఇంట్లో వేరే పెద్దవాళ్ళు లేరు. అమ్మలకి పిల్లల్ని చూసుకోవటం తప్పిస్తే రెండో కార్యక్రమం ఉండదు, రెండో పని లేదు వాళ్ళకి. ఒకవేళ ఉద్యోగాలు చేసే తల్లులైతే వాళ్ళ ఉద్యోగాల్లో తంటాలు పడతారు. తర్వాత ఏమనుకుంటారు, రోజంతా బయటే ఉన్నాను, ఈ పిల్లాడికి ఏం చేయటం లేదు కాబట్టి వాడికి బాగా సాగించాలి, వాడి దగ్గరే ఉండాలి, వాడు ఏదనుకుంటే అది చేయాలని తల్లులు అనుకుంటారు. అనుకుని అమ్మాయిల్ని క్వీన్స్ లాగాను, అబ్బాయిల్ని కింగుల్లాగాను పెంచుతారు. పోనీ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లాగా అవుతారనుకోండి. వాడికి అడ్జస్ట్మెంటు, సర్దుకోవటము ఏమీ అలవాటు ఉండదు, అమ్మాయిలకి ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని ఒక చోట చేర్చామనుకోండి, అది అడ్జస్ట్ అవ్వదు, వాడు అడ్జస్ట్ అవ్వడు. వీళ్ళు తల్లులు అడ్జస్ట్ అవుతారంటే తల్లులు కూడా అవ్వరు. తల్లికి ఏమనిపిస్తుంది, బంగారులా పెంచాను, ముద్దుగా పెంచాను, అన్నీ నాకే చెప్పాలి, ప్రతి మాట నాతో డిస్కస్ చేయకుండా వాడు ఎప్పుడు నిర్ణయించుకోలేదు అని కుర్రాడి తల్లి ఎంటర్ అవుతుంది. అమ్మాయి తల్లి, మా పిల్లని ఎంతో ముద్దుగా చూసాము, దానికి చాలా విలువ ఇచ్చాము, మీ ఇంట్లో విలువ దొరకటం లేదని అమ్మాయిల తల్లులు ఎంటర్ అవుతారు. ఈ టగ్ ఆఫ్ వార్లో అసలు అడ్జస్ట్ అవ్వవలసిన పిల్లలిద్దరూ
తల్లుల ప్రభావానికి హెచ్చుగా లోనవుతారు జయ. ఇది నిజంగా నమ్మాల్సిన సంగతి. పిల్లల స్వవిషయాల్లో కల్పించుకోకుండా ఉండటం అనేది అసాధారణమైన జ్ఞానం అన్నమాట. అది అసలు లేదు ఇప్పుడు, అది ఉండటల్లా. ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఎక్కడో ఉన్నారనుకోండి, వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు, ఏదో రకంగా చేసుకుంటారు, ఎలాగోలాగా ఉంటారు. కానీ అమ్మాయి నుంచుంది, కూర్చుంది, పడుకుంది, తొందరగా లేవలేదు, నాకు ఆమ్లెట్ ఇష్టం కానీ అది ఆమ్లెటే లేదు, బాయిల్డ్ ఎగ్ పెట్టింది అని అబ్బాయి ఎంతసేపు తల్లికి చెప్తున్నాడు అనుకోండి ఫోన్ చేసి, మా వాడికి ఇలా ఇష్టం, నువ్వు అలా ఎందుకు చేయమంటే నాకు ఆమ్లెట్ అసహ్యం అంటుంది అమ్మాయి. ఆమ్లెట్ వేస్తే వాసన వస్తుంది, నాకు నచ్చదు. ఇది నేను ప్రత్యక్షంగా విన్నా, అందుకని ఆ మాటే చెప్తున్నా. లేకపోతే నేను ఎగ్గులు ఆమ్లెట్లు చెప్పలేకపోతాను కదా. అబ్బాయి బాయిల్డ్ ఎగ్ పెడుతుంది, బాయిల్డ్ ఎగ్స్ హెల్దీ, ఆమ్లెట్ హెల్దీ కాదు, 2 eggs తిని ఒక గ్లాస్ పాలు తాగితే బ్రేక్ఫాస్ట్ సరిపోతుందని అమ్మాయి. 3 eggs ఆమ్లెట్స్ వేసుకుని తినేవాడు మావాడు, ఈ పిల్ల వచ్చి ఇలా చేసేసింది, మా వాడికి తిండి కుదరట్లేదు, చిక్కిపోయాడు అంటుంది వాళ్ళమ్మ. ఇప్పుడు తల్లులు ఎంటర్ అవ్వకుండా ఉంటే కొంచెం సర్దుకుంటారు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి దీన్ని ఇప్పుడు చెప్పండి. నేను చెప్పిన ఈ మొత్తం నేపథ్యంలో ఎక్కడ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ అవ్వాలి? చిన్నప్పటి నుంచే నేర్పించాలి ఖచ్చితంగా. నేను ప్రతిసారి చెప్తున్నాను పిల్లలకి, చిన్నప్పుడు మొదట్లో లేకపోతే చదువు సంస్కారమే కాకుండా ఇలాంటివి కూడా నేర్పించాలి. అడ్జస్ట్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా నేర్పించాలి. ఇది వరకు మనం ఒక ఇది చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఇదివరకు మా పాతకాలంలో రేపొద్దున పెళ్ళయ్యాక వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, అత్తవారి నుంచి మాట వస్తుంది అనేవాళ్ళు. అత్తవారి నుంచి మాట వస్తుంది కాదు, అడ్జస్ట్ అవ్వకపోతే నువ్వు ఇబ్బంది పెడతావు, అది పని రాకపోతే నువ్వు ఇబ్బంది పెడతావు. ఇప్పుడు ఓ పెళ్లి చేస్తాం జయ, అడ్జస్ట్ అవ్వలేదు, మానేసాం. ఇంకో పెళ్లి చేస్తాం, అడ్జస్ట్ అవ్వలేదు, అది కూడా మానేస్తాము. ఎన్ని పెళ్ళిళ్ళు మానేస్తాం మనం? ఇంకా మనది ఆ కల్చర్ కాదు కదా, మనది ఆ కల్చర్ కాదు కదా. ఎక్కడో అసలు మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంటు. ఇప్పుడు ఒక పిల్లని యూనివర్సిటీకి పంపించాం, అంతవరకు మన పక్కనే ఉన్న వెనక సందులో ఉన్న కాలేజీలో చదువుకుంది అనుకుందాం అమ్మాయి. అమ్మాయిలకు కూడా చెప్తున్నాను ఇది, నువ్వు అనుకోండి, పోనీ జయ అనుకోండి, ఒక పక్కన ఉన్న కాలేజీ సడన్గా ఎక్కడో వచ్చింది, ఏ మణిపాల్లోనో ఓ యూనివర్సిటీలో ఒక సీట్ వచ్చింది. అక్కడికి వెళ్తే నీకు భాష రాదు, నీ డ్రెస్సింగు వాళ్ళ డ్రెస్సింగు ఒకటి కాదు, నువ్వు ఏ హెయిర్ స్టైల్ చేసుకున్నా నువ్వు బయటలోనే కనపడతావు, అదో బాధ. వాళ్ళ తిండి మన తిండి కాదు, వాళ్ళు అదేదో తింటారు, అక్కడ ఏమిటో దొరుకుతాయి, అవేవి మనం తినలేము. ఇప్పుడు వీటన్నిటికీ అడ్జస్ట్ అయ్యి నువ్వేం చేస్తావు? ఇంత ఫీజు కట్టాము, ఇంత దూరం వచ్చాము, నమ్మా నాన్నని పోట్లాడి ఏడ్చి సాధించి ఒప్పించుకున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండి సర్దుకుని ఈ కోర్సు ఫినిష్ చేసి ఆ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలని అనుకుంటున్నారా? అనుకోవట్లేదా అమ్మాయిలు? ఖచ్చితంగా అనుకుంటున్నారు. దీని తర్వాత మనకి రాబోయే ఉద్యోగం పట్ల, మనకి భవిష్యత్తు పట్ల ఆశే కదా. మనం ఎందుకు చదువుతాము? స్థిరపడాలని. ఇప్పుడు స్థిరపడాలన్న ఆలోచనతో ఇక్కడ ఈ యూనివర్సిటీస్లో కొత్త ప్లేసుల్లో చదువుకునే పిల్లలు, ఈ బందరు, బెజవాడ, గుంటూరు, లేకపోతే ఈ అనంతపూర్, ఆ పక్క నుంచి హైదరాబాద్ వచ్చి కోర్సులు చేసే పిల్లలు రోడ్ల మీద వందల వేల మంది ఎస్ఆర్ నగర్ నిండా వాళ్లే కనపడతారు, సస్తూ బతుకుతూ పాపం. ఏదో పిచ్చి ఎచ్చి తిండి తింటారు, ఇంట్లో అమ్మ చక్కగా నెయ్యి వేసి దోశలు వేసి పెడుతుంది, ఇక్కడ ఏవో రోడ్డు మీద దోశలు ఏవో ఒకటి తిని ఎలాగోలాగా ఏ కోర్స్ కోసం వచ్చామో దానికి అడ్జస్ట్ అయ్యి ఎట్లా కొట్లా చదువుకుని ఆ కాగితం చేత్తో పుచ్చుకుంటారు. జీవితానికి ఎంత విలువ ఇవ్వాలి మరి మనం? ఇదే అడ్జస్ట్మెంట్ నువ్వు లైఫ్లో కూడా చేయాలి. మీ ఫుడ్డు వాళ్ళ ఫుడ్డు ఒకటి కాదు, నీ చీరకట్టు వాళ్ళ చీరకట్టు ఒకటి కాదు, వాళ్ళ ఇంట్లో వేరే మాటలు ఉన్నాయి, మన భాష వేరు, వీళ్ళ భాష వేరు. నీకు ఇచ్చే స్వతంత్రం అక్కడ నువ్వు తీసుకోగలిగే స్వతంత్రం వేరు పుట్టింట్లో. అత్తారింటికి వచ్చాక నువ్వు స్వతంత్రం తీసుకోలేకపోతావు. ఎలాగా? ఇప్పుడు మనం ఒక టమాటా మొక్కను తెచ్చాం, మొక్కల నుంచి పీకి మొక్కలు వాడు మనకి ఇచ్చాడు, అది ఇంటికి వచ్చే లోపలే బుర్ర వేళ్లాడేస్తుంది ఆ చెట్టు, అవునా? ఒక గంట సేపు వాడిపోతుంది కదా. ఒక గంట సేపు నీళ్ళలో వేస్తే కొద్దిగా ఎట్లాగో చస్తున్నావు దేవుడా అని ఎలాగోలాగా ఆకులు విడిచి కొంచెం పర్వాలేదుగా కనిపిస్తుంది. తర్వాత నువ్వు ఒక చోట పెడతావు, కుండీలోనూ నేల మీద, 2 రోజులు 3 రోజులు అలాగే ఉసూరు మియాలాగా ఉండి ఒక 4-5 రోజులకి ఎలాగోలాగా అది తట్టుకుని నిలబడుతుంది. ఒక 10 రోజులకి మారాకు వేస్తుంది, నెల అయ్యాక పూత వస్తుంది, ఒక్కోసారి పూత రాలిపోవచ్చు కూడా. దానికి ఏదో మందేసి పూతలు రాలిపోతున్నాయండి అని షాప్లో అడిగితే వాడు మందు చెప్తాడు, అది వేసి కాయలు వచ్చేలాగా చేస్తాం, అవునా? ఒక మొక్కని చిన్నది ఇంత దాన్ని చెట్టుని చేసి కాయలు కాయించడానికి నువ్వు ఎంత శ్రమ పడతావు? ఎలాంటి అడ్జస్ట్మెంట్ కావాలి ఆ చెట్టుకి? ఆ పండు వచ్చాక ఆ ఆనందం, ఆ పండు వచ్చాక వచ్చి దాని సంతోషం ఏంటి? వర్ణన. దాన్ని పప్పులో వేద్దామా, పచ్చడి చేద్దామా, సాలెడ్ చేసుకుని తిందామా, రకరకాలు వస్తాయి ఆలోచన. పండించిన చెట్టు నుంచి వచ్చిన కాయ అంటే దాని ఆనందమే వేరు. ఇప్పుడు ఇట్లా ఒక పిల్లని ఒక సర్కమ్స్టాన్సెస్లో ఒక పద్ధతిలో ప్రకారం ఉన్న పిల్లని తీసుకెళ్ళి ఇంకొక పద్ధతిలో పెడితే మొక్క అయితే దానికి నోరు లేదు, భావజాలాలు లేవు కదా. కాబట్టి అది దాంట్లో అది ఎలాగోలాగా నానా కష్టాలు పడి నిలబడుతుంది. మనిషి నువ్వు, మామూలు అమ్మాయిలు మనుషులు
జవసత్వాలతో ఉంటారు. 24-25 ఏళ్ళు వచ్చాకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 24-25 ఏళ్లలో అడ్జస్ట్ అవ్వాలా మీరు? ఎక్కడ? చాలా చోట్ల అడ్జస్ట్ అవుతారు. స్కూళ్ళల్లో మొదటి ఇప్పుడు మన 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 ప్రపంచం అయితే నర్సరీలోనే ఉంది. చిన్న క్లాసుల నుంచే అడ్జస్ట్ అవ్వాలి. స్కూళ్ళల్లో అడ్జస్ట్ అవుతారు, కాలేజెస్లో అడ్జస్ట్ అవుతారు, కొత్తగా ఆఫీస్లో చేరితే అందులో అడ్జస్ట్ అవుతారు. లైఫ్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది ప్రాక్టీస్ కనుక చేస్తే సెట్ అవుతాం. ఎక్కడో తీవ్రమైన సమస్యలు ఉంటాయి జయ. ప్రతివాడు తీవ్రమైన సమస్యగా ఎందుకు ఉంటాడు? ప్రతి మగవాడు అంతే ఉంటాడు కదా. కొంత ఉంటుంది వాడి ప్రాబ్లం, నీకు లేదా? నీకు కూడా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. కొన్ని సమస్యలు మన దగ్గర ఉన్నాయి, కొన్ని వీక్నెస్లు మనకున్నాయి, వీళ్ళకి కూడా కొన్ని వీక్నెస్లు ఉండొచ్చు అని అనుకుని ఈ వీక్నెస్ ఆ వీక్నెస్ రెండు ఆటే క్లాష్ కాకుండా నువ్వు అడ్జస్ట్ అయితే గనక సర్దుకుపోతారు. మగపిల్లల దగ్గర కూడా ఇదే చేయాలి జయ. మగపిల్లలు అబ్బాయిలు కూడా చెప్పవలసిందే కదా. మన ఇంటికి ఒక కొత్త అమ్మాయి వస్తే దాన్ని మన అమ్మలాగానో మన చెల్లిలాగానో భావిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ అమ్మ కూడా, ఒక కుర్రాడి తల్లి కూడా ఎక్కడి నుంచో పీక్కు రాబడిన టమాటా మొక్కే ఈ ఇంట్లోకి, అంతే కదా. అప్పుడు ఆవిడ మీ నాన్నతోటి, నాయనమ్మతోటి, నా తాతగారితోటి, మీ మేనత్తలు, బాబాయిలు, మీ చుట్టుపక్కలతోటి ఆవిడ ఎలా అడ్జస్ట్ అయిందో, ఎంత కష్టపడిందో, ఎంత ఇబ్బంది పడిందో, అలాగే ఈ అమ్మాయి కూడా అలాగే కష్టపడాలి, అడ్జస్ట్ అవ్వాలి. అది అడ్జస్ట్ అవ్వడానికి కనుక మీరు హెల్ప్ చేస్తే భావి జీవితం బాగుంటుంది. దీంతో నేను అడ్జస్ట్ అవ్వనని ఇంకో దాన్ని అడ్జస్ట్ అవ్వనని ఇంకో దాన్ని, ఎన్ని దానిలని తెచ్చుకుంటాం మనం? ఎంతమందిని తెచ్చుకుంటాము? తెచ్చుకోలేం కదా. తెచ్చుకుంటాం, పోనీ తెచ్చుకుంటే ఈ చేతులు మారే ప్రక్రియని వివాహం అనడానికి కుదురుతుందా? ఈ రకరకాల చేతులు మారుతుంటే వస్తువుల్లాగా అయిపోవడం మనసుకు వచ్చేస్తుంది కదా రమ్మగారు. ఇప్పుడు ఒక మొక్క వాడిపోతుంది, 2 మొక్కలు, 3 మొక్కలు, 10 మొక్కలు, అందులో ఉన్న సారం ఉండదు కదా, మట్టిలో ఉన్న సారం ఉండాలి కదా. విసుగు కాదు అసలు. మిమ్మల్ని ఏమనాలి అప్పుడు? మీరు చేసేదాన్ని పెళ్ళి అనగలమా మనం? అనలేం కదా. ఏమనాలి? ఈ అడ్జస్ట్మెంట్కి తల్లులు ఆద్యులుగా ఉండాలి చేయ. మన అమ్మాయి అత్తారింట్లో అడ్జస్ట్ అవ్వలేకపోతుంటే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడే ఇది వరకు ఇంత అవకాశం లేదు. ఏదో పెళ్లి చూపులు చూపించేవాళ్ళు, ఓ 10 నిమిషాలు, పావుగంట ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ, నాన్న, మేనత్త, మేనమా ఓ 50 మంది వచ్చి రకరకాల స్వీట్లు పదార్థాలు తిని ఈ పిల్లని శల్య పరీక్ష చేసి కుదుర్చుకుని పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేదంటే ఒక రకం పోనీ. ఇప్పుడు పెళ్ళిళ్ళు మ్యాట్రిమోనియల్లో చూస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్, వాడి ఉద్యోగము, వాడి కాలేజీ, వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాడు ఎక్కడ ఏ ఆఫీస్లో చేస్తున్నాడు కనుక్కుంటున్నాం. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. అవును, ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాం కదా. ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాం. మీరు ముందే మాట్లాడుకోవాలి. కంపాటబిలిటీ లేదంటే ముందే మానేయాలమ్మా, ముందే మానేసుకోవాలి. వివాహ బంధంలోకి దిగాక అంటే మీరు విడాకులను సమర్థించరా, ఎవరిది ఎలా ఉన్నా మేము అడ్జస్ట్ అవ్వాల్సిందేనా అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పలేను. మ్యాక్సిమం ట్రై చేయండి అడ్జస్ట్ అవ్వడానికి. ఈ చేతులు మారే ప్రక్రియకి వెళ్ళకూడదు. వాళ్ళతో అస్సలు కుదరదు, అస్సలు ఏమీ కుదరదంటే అది వేరే సంగతి. ఇప్పుడు అదే ప్రాబ్లము, అలాంటి ప్రాబ్లమ్సే మన అన్నయ్యతోటి కూడా మనకు ఉండొచ్చు. మన అన్నయ్య కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు దీని మీద ఒక పాత జోక్ ఉంది. ఒక అత్తగారు, ఒక ఆవిడ అత్తారింటికి ముందు కూతురింటికి వెళ్తే అల్లుడు చక్కగా యాక్టివ్గా ఉన్నాడు. ఈవిడ్ని బస్ స్టాండ్ నుంచి కారు వేసుకుని వచ్చి తీసుకెళ్ళాడు. కారు కాదులేని స్కూటర్ ఉన్నట్టుంది. అల్లుడు గారు స్కూటర్ ఎక్కించుకు తీసుకెళ్ళాడు. మధ్యదారిలో కూరలు కొన్నాడు. అత్తయ్య మీరు ఈ కూరలు తింటారా అని ఏదో కనుక్కున్నాడు. చక్కగా ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన కూర కట్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి చకచక వంటకేసింది. దాంతో ఆవిడకి భలే నచ్చింది. మా అల్లుడు ఎంత సాయిదా పాయిదాగా ఉంటాడు, నా కూతురు ఎంతో సంతోషంగా ఉంది, ఎంత బాగుందో. మీ భాషలో బంగారు కొండ దొరికాడు. బంగారు కొండ దొరికాడు, ఎంత చక్కటి వాడు అల్లుడు బంగారు కొండని మురిసిపోయింది. 4 రోజులు సంతోషంగా ఉంది. 4 రోజులు అల్లుడు అత్తగారిని ఓ రోజు పక్కన గుళ్ళో తీసుకెళ్ళాడు, ఓసారి సినిమాకి తీసుకెళ్ళాడు. అత్తగారు వెళ్ళిపోతుంటే ఒక కాటన్ చీర కొనిపెట్టి చక్కగా మళ్ళీ రండి అత్తయ్య గారు 4 రోజులు ఉండండి, మామయ్య గారితో కలిసి రండి అని ముద్దుగా చక్కగా చెప్పాడు. బాగుంది. తర్వాత 15 రోజులకి కొడుకు ఇంటికి వెళ్ళింది. కొడుక్కి కూడా ఈ కూతురులాగానే కొత్తగా పెళ్ళింది. సరే కొడుకు బండి వేసుకుని తీసుకొచ్చాడు ఇంటికి. సరే ఏవో సామాన్లు కొన్నాడు. మధ్యలో ఇంట్లోకి వెళ్ళారు. పని మనిషి రాలేదు అని చెప్పింది కోడలు. అయితే నువ్వు గిన్నెలు తోమేసే నేను కడిగేస్తానన్నాడు అబ్బాయి. ఆవిడ మొహం మటమట్లాడిస్తూ ఉంది. ఆవిడకి ఏం నచ్చలేదు. ఏమిటి వీడు, అమ్మాయి చేసుకుంటుంది కదా, వీడెందుకు నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాలి కదా అని అనుకుంది. వాడు గిన్నెలు కడిగేశాడు. ఆ అమ్మాయి గిన్నెలు తోంపెట్టింది. ఆ కూరడేమో గిన్నెలు కడిగేశాడు. సరే ఈ కూర ఏంది, ఇప్పుడు ఇంత పని అయింది కదా, వంట ఏం చేస్తావు, బయట నుంచి తెస్తాలే అన్నాడు. సరే అమ్మాయి రైస్ వేడిగా ఉండింది. అతను వెళ్ళి బయట నుంచి ఏదో కూర నారో పట్టుకొచ్చాడు హోటల్ నుంచి. సరే భోజనాలు చేశారు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, నేను ఆఫీస్కి వెళ్తున్నానని అమ్మాయి వెళ్ళిపోయి ఈ అబ్బాయి బట్టలు తీసి ఆరేసాడు. అక్కడి నుంచి అమ్మాయి ఏమిటి సంగతులు ఇంటి దగ్గరవి అని తల్లి దగ్గర కూర్చున్నాడు. అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. మాట్లాడేసరికల్లా అత్తగారు తల్లి చెప్పింది, ఏమిట్రా ఇట్లా ఇన్ని పనులు చేస్తే అలుసైపోవు పెళ్ళానికి,
మీ నాన్నని చూడలా నువ్వు? నాన్న ఇట్లా చేశారా? ఏం చూసి చేస్తున్నావు నువ్వు? ఇదేం పనులు? ఇన్ని పనులు చేయించా? పెళ్ళాన్ని కలిసైపోతావు నువ్వు. ఈ పద్ధతి నాకు నచ్చలేదు అని చెప్పింది. చెప్పేసరికల్లా కొడుక్కి నవ్వు వచ్చింది. అంతకుముందు 2 రోజుల ముందు అంటే చెల్లెలి ఇంటి నుంచి రాగానే వాళ్ళమ్మ గంట సేపు ఫోన్లో అల్లుడు ఎంత ముద్దుగా చూసుకుంటున్నాడో, ఎంత సాయిదా పాయిదాగా ఉంటున్నాడో చెప్పిన అమ్మ అదే సాయిదా పాయిదా తన కొడుకు దగ్గర సహించదు. కోడలు అదుపులో ఉండాలి, కూతురు సంతోషంగా ఉండాలి. ఇదేం న్యాయం? ఎంతమంది ఉంటారో జయ ఇట్లా. మనకైతే ఒకటి, ఎదురుకైతే ఇంకొకట. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా బుద్ధిమంతురాలు, చాలా బుద్ధి. నువ్వు పెంచావు కాబట్టి మీ అమ్మాయి బుద్ధి నీకు తెలుసు. ఆవిడెవరో పెంచింది కాబట్టి దాని బుద్ధి నీకు తెలియకపోతే ఎట్లా? తెలుసుకో. నీ కూతురు లాంటిదే అవతల కూతురు కూడా. పైగా ఏమిటి మనకు చిన్నప్పుడు చెప్తుండేవాడు, అత్త ఒక ఇంటి కోడలే. అయితే ఇవాళ కోడలు రేపు అత్తగారు కాదు. ఖచ్చితంగా. ఇప్పుడు కోడలు అడ్జస్ట్ అవ్వాలి, అత్తగారులు కూడా అడ్జస్ట్ అవ్వాలి. తల్లులు పిల్లల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళని జీవించనిచ్చేస్తే బాగుంటుంది. అయితే ఈ పాయింట్ మీద పిల్లలు పుట్టాక పిల్లల్ని ఎవరు పెంచాలి? పిల్లలు పుట్టడం, పిల్లల్ని కనటం, దానికి కావాల్సిన ప్లానింగ్ కూడా అమ్మలే ఇంటర్ఫియర్ అవుతారు. పిల్లల్ని డే కేర్కి పెట్టాలా వద్దా? కోడళ్ళు ఉద్యోగం మానేయాలా వద్దా? అన్నిట్లలో మనం ఇంటర్ఫియర్ అవుతాం. అంటే ఇప్పుడు పాత రోజులు కాదు, ఇదివరకట్లాగా ఆడపిల్లలు ఇళ్లలో ఉండే రోజులు కానే కావు ఇవి. ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంట్లో ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి 40-50 వేలు తెచ్చుకుంటున్నారు జయ. అవును అవును. ఓ పిల్లని ఎప్పుడు ఇంటి దగ్గరే కనపడుతుండేది. ఆ పిల్లకి ఉద్యోగం లేదనుకున్నాను నేను. తీరా ఏం కాదు, ఒకరోజు బజార్లో ఎప్పుడో కనపడింది, అదేదో బ్రహ్మాండంగా 10,000 రూపాయలు పట్టు చీర కొనుక్కుంటుంది. అదే పిల్లడు బాగా మంచి సంపాదన ఉన్నట్టుంది, బాగా. నేను అలా ఊహించాను, మరి నా ఏజ్ని బట్టి అలాంటి ఊహ వస్తుంది కదా. వస్తే అది ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ మంత్ బోనస్ వచ్చిందంటే నాకు ఇన్సెంటివ్స్ ఏవో ఇస్తుంది కంపెనీ. వస్తే నేను ఉద్యోగం చేస్తున్నా, ఎప్పుడు చూసినా వాకిట్లో ముగ్గేసుకుంటూ కూరగాయలు కొనుక్కుంటూ అలాగే కనపడింది నాకు. అంటే అమ్మాయి నేను వర్క్ చేస్తానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, నేను ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్లో ఏసీ ఎక్కువ ఉంటుంది, నాకు సూట్ కాదు, నాకు అలర్జీ ఉంది, అందుకని నేను ఇంట్లో నుంచి పనిచేస్తాను. కులాసాగా ఉన్నట్టే కనపడుతుంది. కులాసాగా తిరుగుతున్న పిల్ల 40-50 వేల రూపాయలు తెచ్చుకొని గొప్ప సరదా వచ్చింది జయ నాకు దాన్ని చూస్తే. నాకు ఎంత ముచ్చటేసిందో. ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు ఇవాళ రేపు? ఎప్పుడు చూసినా అమ్మాయి రికామీగా ఉన్నట్టు చక్కగా ప్యాంటు చొక్కా వేసుకుని తిరుగుతున్నట్టే ఉంది. శుభ్రంగా వర్క్ చేసుకుంటాను చక్కగా. ఎన్ని పనులు చేస్తున్నారు. అసలు మనం చేయలేకపోయాం. మనం అంటే నేను నిన్ను కలపకూడదు అనుకో నాతోటి. పాతకాలం వాళ్ళు ఇవేమీ చేయలేకపోయాం. వీళ్ళు ఇప్పుడున్న ఆడపిల్లలు అన్ని రకాల పనులు చేయగలుగుతున్నారు. ఎంతో కొంత వంటలు చేసుకుంటున్నారు, యూట్యూబ్లో చూసో ఏదో చూసి ఎట్లా కొట్లా అక్కడి నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. మగపిల్లలు భర్తలు కనుక వాళ్ళని కొంత సపోర్ట్ చేసి అత్తగారులు కూడా కొంచెం సాచివేతగా పోతూ ఉంటే ఆటే ఇబ్బందికరంగా ఉండదు. దీనికి అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వటం అనేది ఒక ప్రధాన అంశం. మనం కూడా ఆడపిల్లలు కూడా కొద్దిగా తగ్గితే అవతల వాళ్ళని సంపాదిస్తున్నాం కదా అన్న ఫీల్ లేకుండా, అంటే సంపాదిస్తావు, నీకు అవకాశం ఉంది, నువ్వు చదువుకున్నావు, మా అమ్మ నాన్న చక్కగా చదివించారు, చదువుకున్నావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటావు, నీ సంపాదన నీకే కానీ మా ఎవరికి కాదు కదా. మా చిన్నప్పుడు ఒక సామెత చెప్తుండేవారు, పాత సామెత సరదాగా ఉంటుంటాడు. గుర్రాన్ని ఒక మంచి గుర్రం ఉంది, దానికి కూర్చు తోక ఉంది, అది ఎప్పుడు తోకాడిస్తుంది, దాని మీద ఈగల్ని తోలుకుంటుంది, కానీ నీకు నాకు గాలి వస్తుందా దాంతో? రాదు కదా. గుర్రానికి తోకుంటే దాన్ని ఈగలా తోలుకుంటుంది. నీకు ఉద్యోగం ఉంటే అది నీకే ఉంటుంది, నాకేముండదు, నాకు రాదు కదా, ఎవ్వరికీ రాదు. నీ జాబ్, నీ సాటిస్ఫాక్షన్, నీ కెరీర్ అవన్నీ నీకే ఉంటాయి. అవి తీసుకుంటూ లైఫ్లో కూడా నేను ఇక్కడ ఎలా నుంచున్నానో జాబ్లో, లైఫ్లో కూడా నేను అలా నుంచోగలను అని ఆడపిల్లలు చూపించగలగాలి. మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎలాగో నా వైఫ్ కూడా అలాంటిదే, అలాంటి స్త్రీ రూపమేనని మగపిల్లలు మగవాళ్ళు గుర్తెరిగి ప్రవర్తించాలి. ఈ బయట తిరిగే పిల్ల ఇన్ని రకాల పనులు చేస్తూ ఇంకా ఏం చేసేస్తుంది, ఈ చేయగలిగింది చాలే అని అత్తగారులు కూడా అనుకోవాలి. మా అల్లుడు ఎలా ముద్దుగా కూతురుని చూస్తున్నాడో అలాగే నా కొడుకు కూడా కోడల్ని ముద్దుగా చూసుకుంటాడని తల్లులు సరదా పడితే అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. దీనికి ఈ మొత్తం కథ అంతా ఆడవాళ్ళ దగ్గర ఆగుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ రమ్మగారు, ఆడవాళ్ళ దగ్గర ఆగుతుంది. ఇప్పుడు మీరందరూ నా మీద యుద్ధానికి వస్తే నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే నేను కూడా ఒక అత్తగారికి కోడలనే, రేపొద్దున నా కొడుకులకి భార్యలు వస్తారు. ఆడవాళ్ళే సరిగ్గా ఉండాలి జయ. మనం ప్రతిసారి మామ తల్లులు చేయాలి అంటే కొంతమంది అమ్మాయిల కోపం వస్తుంది. ఎప్పుడు మామ ఎందుకు చేయాలంటే డాడీలు చేయరా అని అడుగుతుంటారు, క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అట్లా. నాతో మాట్లాడిన అమ్మాయిలు కూడా కొంతమంది అడుగుతారు, మీరు ఎప్పుడు మామ మామ అని చెప్తారు. ఎందుకంటే తల్లే మనకి ప్రథమ గురువు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తల్లులే హ్యాండిల్ చేయ, అది మన గ్రేట్నెస్ కదా జయ. తల్లి అంటే నీకు ఇస్తున్నా నా ప్రత్యేకత, నువ్వు చేయగలవు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఇప్పుడు అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు అనుకుందాం, పిల్లాడు రాగానే నాన్న దుమ్ములాడుతూ పెడతారు, కానీ అమ్మ మాత్రం
మీరు ఆలోచించండి, మీరు కూడా అలాగే చేస్తారు. చూస్తుంటాం. వెంటనే నాన్న ఏం కావాలరా, ఏమన్నా తింటావా అని వెంటనే పని చేయడానికి వచ్చేస్తారు. పిల్లల్ని చూడంగానే మూడ్ మార్చుకుంటుంది తల్లి. అంతేగాని మీ నాన్న నన్ను తిట్టాడని వెళ్ళి పడుకుంటారా? ఉంటారా అలాంటి వాళ్ళు? 1% కూడా ఉండరు. మీరు చుక్క పెట్టి దాని వెనకాల 100 సున్నాలు పెడితే ఒక గీత వస్తుందేమో అంతే. ఎన్ని పాయింట్ల వెనకాలో ఒక్క మనిషి కనపడతారు, కోట్లల్లో ఒక్క ఆడది కనపడుతుంది. అట్లా మిగిలిన వాళ్ళంతా వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు. అట్లా మనం కనుక చక్కదిద్దటానికి ప్రౌడ్ కదా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు నేను మామకే చెప్తుంటే మామ్ గ్రేట్, యూ షుడ్ ఫీల్ గ్రేట్ అని అనుకోవాలి. మనం అవ్వాలి, గ్రేట్గానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ మొత్తం ప్రతిభంతా చెయ్యాలి, ఈ మొత్తం ప్రతిభంతా మనదే, ఆడవాళ్ళదే ఈ ప్రతిభంతా. అంతే. ఈ మాట ఆలోచిస్తే కనుక మీరు కొట్లాడుకోరు. ఒకవేళ ఏదైనా కొట్లాట వచ్చినా అత్తగారులతో అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళతోటి తీవ్రమైన సమస్యగా ఉంటే ఏముందో భర్తకి ఓపెన్గా మాట్లాడుకోండి. ప్రధానంగా వీటన్నిటికీ క్లియర్గా మాట్లాడుకోవటం ఒకటి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఎందుకు తగ్గాలి అని అమ్మాయిలు అనుకోకూడదు. నేను మగవాడిని, నేను ఎందుకు తగ్గాలని మగవాడు అనుకోకూడదు. ఓపెన్గా మాట్లాడుకుంటే గొడవలు రావు, ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఎంతో కొంత చిన్న పన్ను వస్తాయి, ఆ మాత్రం లేకపోతే ఎట్లాగా. స్వీట్ నథింగ్స్ అలాంటివి ఉండాలి. చిన్న చిన్నవి టీ కప్పులో తుఫాన్లు అవి జీవితంలో అవసరం. ఇవి తీవ్రంగా వెళ్ళిపోకుండా ఉండాలి. ఎక్కడికక్కడ కట్ చేసుకుని వదిలేసి ముందుకు వెళ్తూ ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.